హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. ఇలాంటి సినిమా చూశాక రివ్యూవర్స్ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ సినిమాకి తగ్ లైఫ్ అనే పేరు కాకుండా తాత వస్తాడే అనే పేరు పెట్టాలి. అసలు ఈ సినిమాలో కమల్ హాసన్ గారివి 3 లుక్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ లుక్ అయితే జోస్ సినిమాలో జేడి చక్రవర్తి లుక్ లా ఉంటుంది. టెక్నికల్ గా బాగుంది భయ్య. సినిమాటోగ్రఫీ, బీజిఎం ఓకే, కానీ టాప్ లో క్యారెక్టర్స్, ఇంట్రడక్షన్, సెటప్ అంతా ఓకే. అసలు ఇది మణిరత్నం సినిమా అయినా అనేలా అనిపించింది. అసలు స్టోరీ ఏంటంటే, ఒక మాఫియా లీడర్ ఉంటాడు. ఆయన ఒక అనాథని చేరదీస్తాడు. ఆ అనాథ పెద్దయ్యాక ఈయన మీదనే రివెంజ్ తీసుకుంటాడు. అదే కథ. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ ఇండియన్ 2లా అనిపించింది భయ్య. కమల్ హాసన్ గారి ఫ్యాంటసీ నాకు ఇండియన్ 2 నుంచి అలాగే కనిపిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ అంటారు, మర్మకళ అంటారు, కానీ అస్సలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. మళ్ళీ లేచి వస్తాడంట. ఎన్ని బుల్లెట్లు తగిలినా మళ్ళీ లేచి రావడం ఏంటండి? నాకైతే అది ఎందుకురా నాయన అనిపించింది. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా అనే డైలాగ్ గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ ఇన్ లిటరల్లీ అన్బెరబుల్ భయ్య. సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే, విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ గారు మంచి స్క్రిప్ట్లు ఇస్తారనుకున్నాం, కానీ ఇండియన్ 2 ఇంకా ఈ తగ్ లైఫ్ చూస్తే స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంట్రా బాబు ఇలా ఉంది అనిపించింది. అసలు సినిమా పేరు తగ్ లైఫ్ అయినా ఇది లైఫ్ లెస్ సినిమా అనిపించింది. సింబు అయితే టోటల్ వేస్ట్. మిర్జాపూర్ గుడ్డు భయ్య ఉంటాడు భయ్య. అసలు ఎందుకు పెట్టారు కూడా నాకైతే అర్థమే కాలేదు. పర్ఫార్మెన్స్ అయితే అస్సలే బాగాలేదు. క్యారెక్టర్స్ రాసే విధానాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక్క పాజిటివ్ ఏంటంటే, జింగు అనే సాంగ్ ఒకటి ఉంది, అది కొంచెం పర్లేదు కదా అనిపించింది. ఆ పాట కోసం మనం థియేటర్కి వెళ్ళాలా అంటే అవసరం లేదు భయ్య, యూట్యూబ్లో ఉంది, అందరు వెళ్ళి చూసుకోండి. ఇలాంటి సినిమా చూసాక రివ్యూవర్స్ ఒకటే ఒక మాట అంటారు, రాడ్డు దింపాడ్రా నాయనా అని. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నా రేటింగ్ వచ్చేసి 2/5. మీరు ఈ సినిమా చూసుంటే ఎంత రేటింగ్ ఇచ్చారో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.